ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి సుమారు 3 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. పెనుబల్లి, గంగదేవిపాడు, లింగగూడెం, గట్టుగూడెం గ్రామస్తులకు కూడా ఇదే ప్రధాన రహదారిగా ఉంది. ఈ రహదారిపై నిత్యం వందల మంది రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ రోడ్డుపై సుమారు కిలోమీటర్కు పైగా వర్షపు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వర్షపు నీటిలో రాకపోకలు కొనసాగించాలంటే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. గత 15 సంవత్సరాలుగా పెనుబల్లి గ్రామంలో పూర్తి స్థాయిలో డ్రైనేజ్ నిర్మించాలని, ఈ రోడ్డును డబుల్ రోడ్డు చేయాలని చెప్పేసి అప్పటి నాయకులు, గ్రామస్తులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గానీ అది కేవలం చెవిటివాడి ముందు శంఖ ఊదినట్లే మిగిలిపోయింది తప్ప అప్పటి నాయకులకు మాత్రం దీనిపై దయ కలగలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాకమయ్యి దయానంద్ దీనిపై ఒకసారి పరిశీలించి డబుల్ రోడ్డుకు మరియు డ్రైనేజ్ కు కావాల్సిన నిధులు వెంటనే మంజూరు చేయాలని ప్రజలతో పాటు గంగదేవపాడు, లింగగూడెం, గట్టుగూడెం గ్రామస్తులు కూడా కోరుకుంటున్నారు.